ప్రతిసారి మా మేడం 500 రియాలకి, 600 రియాలకి మటన్ తెప్పించేది. కానీ ఈసారి మాత్రం 260 రియాలకైతే మటన్ అయితే తెమ్మన్నారు. ఎందుకంటే వీళ్ళు దగ్గరలో ఉన్న సాఫర్‌కి అయితే పోతున్నారు. ఇంక మటన్ ఎక్కువగా ఉంటే వేస్ట్ అయిపోతదని చెప్పి ఈసారి అయితే తక్కువైతే తెప్పించారు. సాఫర్ అంటే ఏందని కొంతమంది తెలియక కామెంట్లు అయితే చేస్తున్నారు. సాఫర్ అంటే ప్రయాణాన్ని వీళ్ళు అరబ్బీలో సాఫర్ అంటారు. మేడం ఇచ్చిన డబ్బులు అయితే తీసుకొని మటన్ షాప్‌కి అయితే వచ్చినా ఆయన కాసేపు అయితే కూర్చోమన్నాడు. కాసేపటి తర్వాత మటన్ అయితే ఇచ్చారు. ఆ మటన్ తీసుకొని పోయి ఇంట్లో అయితే ఇచ్చేసాను. మటన్ ఇచ్చేసి రూమ్ లో తాగడానికి నీళ్ళు లేవని చెప్పి ఖాళీ క్యాన్లు అయితే తీసుకొచ్చి కార్లో అయితే పెట్టుకున్నా. ఈ రోజు కొత్తగా వచ్చిన కద్దామని అయితే స్కూల్ కి అయితే పంపించారు. స్కూల్ అంటే కూరగాయలు ఎలా కట్ చేయాలి, రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, వంట ఎలా చేయాలని నేర్పించే స్కూల్ కి. అలాంటి స్కూల్ కూడా ఉంటుందని మీ అందరూ ఆశ్చర్యపోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి దీని గురించి తెలుసుకున్నప్పుడు కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లో ఆ స్కూల్ అయితే ఉంది. ఆమెనైతే 12 గంటలకైతే అక్కడైతే ఇసి పెట్టేసాను. సాయంత్రం వచ్చి తీసుకుని రావాలి. ఇంక ఇంటికి పోతా మా ఏరియాలో ఉన్న వాటర్ ప్లాంట్ అయితే వచ్చి క్యాన్లో నీళ్ళు అయితే పట్టించుకొని బిల్ అయితే తీసుకున్నాను. కాసేపటికి మేడం అయితే ఫోన్ చేసి పని మనిషి లేదు కదా, నువ్వు తినడానికి ఏదైనా తెచ్చుకొని నేను డబ్బులు ఇస్తా అని చెప్పింది. నేనైతే బిర్యానీ అయితే తెచ్చుకున్నా. ఈ రైస్ వచ్చేసరికి నాకు 20 రియాలు అయితే పడింది. ఒక హాఫ్ చికెన్, ఒక దాంట్లో అయితే అన్నం అయితే ఇచ్చాడు. సాయంత్రం అయితే ఆమెనైతే రిటర్న్ అయితే ఇంటికి అయితే తీసుకొచ్చిన. తర్వాత ఏం జరిగిందో చూడాలనుకుంటే కింద